चैनल के लिए హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. మంత్రి హోదాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెడుతున్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఆనందోత్సాహాలతో మంత్రి గారికి గజమాలతో ఘన స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు కార్యకర్తలు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రజలకు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించారు. అందులో భాగంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం, చాలా సంస్కరణలు ప్రకటించడం జరిగింది. కొండేపి నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సులు, నాయకులందరి యొక్క చొరవ, ముఖ్యంగా మా సత్య అందరి యొక్క ఆశీస్సులతోటి నేను మళ్ళీ మూడవసారి కొండేపి గెలవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దార్శనికుడు, ఒక పరిపాలనా దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడం పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా,
చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ఫైల్ మీద సంతకం, ఏదైతే చెప్పినట్టు సామాజిక భద్రత పెన్షన్లు మేము 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పామో అప్పటి నుంచి రేపు నెలలో 7,000 రూపాయలు పంపిణీ చేసేటువంటి దాని మీద సంతకాలు పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాన్ని సిద్ధశుద్ధి చూపించాం. శాంతి భద్రతలో అదుపు తప్పుతున్న ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 5 రోజుల్లోనే శాంతి భద్రతలు కంట్రోల్ చేయగలిగే ఉంటే ఇది మా నాయకుడి సత్తాన్ని నేను చేస్తా ఉన్నాం. ఈ రోజున చాలా సవాళ్ళు ఉన్నాయి, రాష్ట్రం అప్పుల్లో ఉంది. వీటన్నిటి మీద శ్వేతపత్రాలు త్వరలో విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మన జిల్లా విషయంకి వస్తే ఎన్నికల ప్రచారం మేము చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కంకణం పట్టున్నాం. ఏదైతే జల ప్రాజెక్టు నీటి ప్రాజెక్టు నిర్లక్ష్యం గురయ్యాయో వాటన్నిటి పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. సంగమేశ్వరం కావచ్చు, గుళ్ళకమ్మ కావచ్చు, మిగిలిన పథకాలను కూడా మేము నాంది చేస్తాం, పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లాలో ఇసుక దోపిడీ వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మైనింగ్ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయి. ఈరోజు మైనింగ్ మీద దాడులు, వాళ్ళ మీద ఇబ్బందులు, రాయల్టీ అరాచక జే ట్యాక్సులు వీటన్నిటికీ విముక్తి కలిగింది. జిల్లా ఆదాయాన్ని పెంచే విధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే స్కూళ్ళల్లో పాఠశాలల్లో వాళ్ళు చేసినట్టు విలీనాన్ని మేము తిరిగి రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలో పాఠశాల తెరిపిస్తాం తెలియజేసుకుంటూ మీకు మాట, సింగరాయకొండలోని సోమరాజపల్లి ఎస్టీ కాలనీలో మూత వేసిన పాఠశాలలో నిన్ననే తెరిపించారని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు కూడా చొరవ చూపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇందులో పూర్తి చేయడంలో ఆ సైట్ని పూర్తి చేయడంలో మా సత్య గారి మీద దాతలు కూడా చొరవ తీసుకుని మేము తెలియజేస్తున్నాం. విద్యను మేము పేదలకు అందించే వాళ్ళం కానీ వాళ్ళలాగా దూరం చేసే వ్యక్తులకు కాదు. ఇంకోటి నాకున్నటువంటి శాఖ సాంఘిక సంక్షేమం, అదేవిధంగా సచివాలయాలు, వృద్ధులు, వికలాంగుల సేవ చేసే అదృష్టాన్ని వారందరికీ మంచిగా చూసేదానికి మాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏదైతే మా నాయకుడు నా మీద నమ్మకంగా పెట్టినటువంటి ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తారని అమ్మవారికి భగవంతుని కోరుకుంటూ తప్పనిసరిగా సచివాలయాలు, వార్డులు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి. నా ఫోను, నా వాట్సాప్లు నిండిపోయినాయి. మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు, మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని. దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఉన్న వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం. మేము ఇంటి వద్దనే 1వ తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం. రేపు 1వ తారీఖున 7,000 రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తాం. వికలాంగులకైతే మేము 15,000 రూపాయలు పంపిణీ చేయబోతున్నాం. 100% వికలాంగులకి 10,000, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా 10,000 రూపాయలు పెన్షన్ మేము మంజూరు చేయబోతున్నాం తెలియజేసుకుంటూ